ఇక్కడ ఇటు చూడు, నేను ఎక్కడున్నాను. అక్కడేం చేస్తున్నావు? కిందకి రా. మీరు అతను మాటల్లో పెట్టండి, నేను పైకి వెళ్తాను. ఇక్కడికి ఎవరు రానవసరం లేదు, నేనే కిందకు వస్తున్నాను. అందరూ అక్కడే ఉండండి, మీకు అద్భుతం చూపిస్తాను. ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని అద్భుతం. అనిల ఇటు చూడు, నీ కోసం నేనేం చేయబోతున్నానో చూడు. ఆ లోకంలో నువ్వు చేయగలిగింది ఈ లోకంలో నేను చేయగలను. రెక్కలు లేకపోయినా గాల్లో తేలొచ్చి నీ దగ్గర వాళ్తాడు. ఐ లవ్ యూ అనిల, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనిల, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అనిల, ఐ లవ్ యూ అనిల, ఐ లవ్ యూ. సత్యకామ, 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 సుపర్ణ, సత్యకామ, సుపర్ణ, సుపర్ణ. సుపర్ణ, సుపర్ణ, సత్యకామ. ఎక్కడ వెతుకుని సత్యకామ నీ కోసం? సుపర్ణ, 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 సుపర్ణ. సత్యకామ, సుపర్ణ, సుపర్ణ, నేను ఇక్కడున్నాను. సుపర్ణ, సుపర్ణ, నేను సత్యకామని. సుపర్ణ, సుపర్ణ, ఇటు చూడు. సుపర్ణ, 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 ఇటు చూడు. సుపర్ణ,
సుపర్ణ, నేను సత్యకామాని. సుపర్ణ, సత్యకామ, ఎక్కడున్నావు సత్యకామ? సుపర్ణ, 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 సుపర్ణ. సుపర్ణ, నా కోసం వెతుకుతూ నువ్వు ఏవో చిక్కుల్లో పడ్డావని తెలుసు. నీ బాధ నాకు తెలుస్తూనే ఉంది. నువ్వు ఈ లోకంలో దిక్కుతోచని దుస్థితిలో ఉన్నావు. నీటిలోంచి బయటపడిన చేపలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు. కానీ నిన్ను చేరుకునేదెలా? ఎలా ఎలా సుపర్ణ? ఈ విశాల ప్రపంచంలో నీ కోసం ఎక్కడని వెతకను? ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ప్రయోగాల్లో ఉపయోగించే సాధనం సింపుల్ పెండులం. నేను మాత్రం దీన్ని ఆందోళిక అంటాను. దీంతో మా అడ్రస్ కనుక్కున్నారా? స్ట్రేంజ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. మీ అడ్రస్ కనుక్కోవడానికి ఇలా ఈ జంట నగరాల మ్యాప్ ఉపయోగించాను. దీని మీద ఇలా త్రిభుజాలు గీసుకుంటూ వెళ్ళి అనిరుద్ ముఖాన్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడున్నాడా, ఇక్కడున్నాడా, ఇక్కడున్నాడా అని ప్రశ్నిస్తూ వచ్చాను. ఈ ఆందోళిక కదలికను బట్టి అనిరుద్ధ్ ఇక్కడ ఉన్నాడని నాకు తెలిసింది. నా ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇలా ఈ ప్రయోగం పూర్తి చేయడానికి నిన్న రాత్రంతా కృషి చేశాను. ఆ తర్వాత మీ ఏరియాకి వచ్చి మీ గురించి వాకప్ చేసి మీ ఇల్లు కనుక్కున్నాను. నిజంగానే మీరు మా అడ్రస్ ఇలా కనుక్కోగలిగారంటే మిమ్మల్ని అభినందించక తప్పదు. అయితే ఎవరి అడ్రస్ అయినా మీరు ఇలా కనుక్కోగలరా? నో, మీ వాడితో నాకు టెలిపతి లింక్ ఏర్పడింది కాబట్టే సులభంగా కనుక్కోగలిగాను. లేకపోతే చాలా కష్టమయ్యేది. నేను కొంత కృషి చేసి నా ఈఎస్పీని వృద్ధి చేసుకున్నాను. కానీ మీ వాడికి జన్మతః ఈఎస్పీ, అదే అతీంద్రియ జ్ఞానం బాగా ఎక్కువగా ఉంది. ఈ పెండులం నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో అందు. దీంతో డౌజింగ్ చేసి నీ ఈఎస్పీతో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చినట్టు నీకు కూడా ఎవరితోనైనా టెలిపతి లింక్ ఏర్పడి ఉంటే వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చు.
ట్రాజడీ జరిగాక మా అందరికీ మతిపోయినట్టు అయింది అంకుల్. మా అందరి కళ్ళ ముందు అభిజిత్ చనిపోయాడన్న షాక్తో పాటు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో మాకెవరికి తోచలేదు అంకుల్. పోలీస్ కేసు, పోస్ట్ మార్టం ఇవన్నీ కాక ఊరు కాని ఊరు నుంచి ఆ డెడ్ బాడీని ఇక్కడికి తెచ్చి వాళ్ళ ఇంట్లో హ్యాండ్ ఓవర్ చేయడం మాకు తలకు మించిన పని అయి ఉండేది అంకుల్. మీకు మెసేజ్ అందగానే వెంటనే బయలుదేరి వచ్చేసారు కాబట్టి సరిపోయింది. అనిలను సముదాయించడమే కాక మొత్తం సిచ్యువేషన్ ఎంతో స్మూత్గా హ్యాండిల్ చేశారు. మోస్ట్ అన్ఫార్చునేట్. ఎంతో సరదాగా మొదలైన మీ హాలిడే ట్రిప్ చాలా దారుణంగా ముగిసింది. పాపం అభిజిత్. అవును, వాళ్ళ పేరెంట్స్కి ఇతను ఒక్కడే కదా కొడుకు? అవును అంకుల్. రేపు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. సయ్యద్, నువ్వు కూడా నాతో పాటు వస్తావా? ష్యూర్ అంకుల్. పాపం వాళ్ళ అమ్మగారైతే హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. మీరు వెళ్ళి మాట్లాడితే కొంత ఊరట కలుగుతుంది. నమస్కారం అండి. ఓ, ఇన్స్పెక్టర్ గారు రండి. అంకుల్, మేము ఇక బయలుదేరుతాం. బాయ్. సుమిత్ర, మేము బయలుదేరుతాము. అనిలని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. అనిలా, టేక్ కేర్. బాయ్. 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 ఎనీ ప్రాబ్లం ఇన్స్పెక్టర్? నో నథింగ్. ఈ ఏరియాలో ఏదో పనిండి వచ్చాను. అలాగే మిమ్మల్ని ఒకసారి పలకరించి పెడదామని. ఇట్ ఈస్ జస్ట్ ఏ కర్టిసీ కాల్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా వచ్చిందా ఇన్స్పెక్టర్ గారు? మల్టిపుల్ హెడ్ ఇంజరీస్ వల్ల మరణం సంభవించిందని వచ్చింది. అంత ఎత్తు నుంచి కింద పడటం వల్ల ఇన్స్టంటేనియస్గా చనిపోయాడు ఆ కుర్రాడు. ఐ మీన్, ఆ అబ్బాయి అంతకు ముందు రాత్రి ఏదో అడవి పళ్ళు తిన్నాడట. అవి తిని అతను మెంటల్ బ్యాలెన్స్ పోగొట్టుకున్నాడని మన అనిల్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. కోర్స్ నేను కూడా కొన్నాళ్ల క్రితం ఇటువంటి పాయిజనింగ్ కేసెస్ గురించి విన్నాను ఇన్స్పెక్టర్. కొన్ని రకాల మూలికల్లో, పళ్లల్లో హాలూజినేషన్స్, ఇల్యూజన్స్ కలిగించే కొన్ని కెమికల్స్ ఏవో ఉంటాయట. అవి తిన్నవాళ్ళు ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను ఊహించుకొని ఫ్యాంటసీలోకి వెళ్ళిపోతుంటారట. మీరు చేయించిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది తెలియలేదా? లేదు విద్యాధర్ గారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో చాలా క్షుణ్ణంగా పరిశీలించాకే ఆ రిపోర్ట్ను పంపించారు. మీరు చెప్పాక ఆ పళ్ళు కూడా కెమికల్ ఎనాలిసిస్కి పంపించాను. వాటిలో నర్వస్ సిస్టమ్ని అటాక్ చేసే పాయిజనస్ సబ్స్టాన్స్ ఏమీ లేదని తేలింది. అయినా విద్యాధర్ గారు, ఇక మీరు దీని గురించి వర్రీ అవ్వకండి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ కుర్రాడు అందరూ చూస్తుండగానే కొండ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇక మేము కూడా ఫైల్ క్లోజ్ చేసేస్తున్నాం. మీరు ఫైల్ క్లోజ్ చేసినా నాకు మాత్రం వర్రీ కంటిన్యూ అవుతుంది ఇన్స్పెక్టర్ గారు. ఇదిగో ఇవి చూడండి. ఏమిటిది? ఈ పత్రికల్లో జరిగిన దానికి ఇష్టం వచ్చినట్టుగా రంగులు పూసి ఊహాగానాలతో చిత్రమైన కథలు రాస్తున్నారు కొందరు జర్నలిస్టులు. Nonsense. Trash. I'm sorry. మా అమ్మాయి అతని ప్రేమను కాదందని అతను భగ్న ప్రేమికుడిగా మారి ఆత్మహత్య చేసుకున్నాడు ఒకడు రాస్తుంటే, మా అమ్మాయి ప్రేమలో పడి అతనికి మతి స్థిమితం పోయిందని మరొకడు రాస్తున్నాడు. ఇదిగో ఇది చూడండి. మా అనిల్ ఏంజిల్ ఆఫ్ డెత్ అని, మృత్యుదేవతని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాశారు. తను బొంబాయి కాలేజీలో చదివేటప్పుడు ఇలానే ఇద్దరు కుర్రాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారట. అంత దారుణమైన సంఘటన ఎదుర్కొని అసలే మా అమ్మాయి డిస్టర్బ్ అయితే ఇదిగో ఇలా పత్రికలో ప్రచురిస్తే ఎలాగండి? ఐఎమ్ సో సారీ. నేను అర్థం చేసుకోగలను. ఇవాళే ప్రెస్ క్లబ్కి వెళ్ళి ఈ రిపోర్టర్ని కాంటాక్ట్ చేసి ఇక మీదట ఇలాంటి రాయొద్దని గట్టిగా చెప్తాను. నో ఇన్స్పెక్టర్, దయచేసి అలా చేయొద్దు. మనమేదో దాస్తున్నామని మరింత ఘోరంగా చిత్రీకరిస్తారు వాళ్ళు. వీలైతే ఆ పళ్ళను మళ్ళీ ఒకసారి కెమికల్ అనాలిసిస్ పంపించండి. అభిజిత్ మతిస్థిమితం పోవటానికి కారణం ఆ అడవి పళ్ళే అయితే ఈ ఫాల్స్ పబ్లిసిటీ దానంతట అదే ఆగిపోతుంది. వాట్ యు సే? ఓకే, అలాగే. అభిజిత్ డెత్కి మేము కూడా షాక్ తిన్నామనిలా.
ఆ ట్రాజడీ జరిగిన దగ్గర నుంచి నాకైతే సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. హీ యూజ్డ్ టు లవ్ యూ సో మచ్. అభిజిత్ కొండెక్కి దూకడం, రక్తం కారుతున్న అతడి మొహం, ఇవే గుర్తుకొస్తున్నాయి మాటి మాటికి. అయితే నీ బాధ ముందు మాదే పాటిది. మీ ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉండేవారు. కానీ అనిల, ఏం చేస్తాను చెప్పు? జరగకూడదేదో జరిగిపోయింది. నీ మనసును ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలి నువ్వు. అందుకే మళ్ళీ అంటున్నాను, కాలేజీ మానుకో. అవుననిలా, చదువులో పడితే కొంత డైవర్షన్ వస్తుంది. పైగా మేమంతా నీతోనే ఉంటాం. ఒంటరిగా ఎక్కడికి వెళ్లకుండా ఇలా ఇంట్లోనే కూర్చుంటే నీకు పిచ్చెక్కిపోతుంది. అరే, గ్రేట్! ఈ పెయింటింగ్ నువ్వే చేసావా నీలా? నీకు ఇంత బాగా వచ్చా నాకు తెలీదే. బ్యూటిఫుల్, రిమార్కబుల్. ఇదేదో ఫ్యాంటసీ లాగుంది. అనిలా, ఒక మాట చెప్పనా? ఈ అమ్మాయి చూడడానికి నీలాగే ఉంది. ఎస్, యు ఆర్ రైట్. కానీ ఈ అబ్బాయి మొహం ఏమిటి అర్థం కానట్టుగా ఉంది. అసలు కళ్ళు ముక్కు ఏమీ లేవు. వై? గత 10 ఏళ్లుగా ఇలాంటి పెయింటింగ్స్ కొన్ని వందలు వేసుంటాను. కానీ అన్నీ ఇలాగే సగం సగం వేసినవే. సగం సగం చేసి వదిలేయడం దేనికి అనిలా? పూర్తి చేయొచ్చు కదా. నేను చెయ్యలేను. చెయ్యాలనుకున్నా చెయ్యలేకపోతున్నాను.